కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలంగాణలో నలుగురు ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ పూర్తయింది. బుధవారం 2 ఎమ్మెల్యే అనర్హతపై విచారణ పూర్తి కాగా ఇవాళ మరొక 2 ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ పూర్తి చేశారు స్పీకర్. ఉదయం గూడెం మహిపాల్ రెడ్డి అడ్వకేట్స్ ని క్రాస్ ఎగ్జామిన్ చేశారు బీఆర్ఎస్ అడ్వకేట్. తెలంగాణలో నలుగురు ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ పూర్తయింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు. చారి, అనర్హతకు సంబంధించినటువంటి విషయాన్ని కనుక చూస్తే మొత్తం 10 మంది పార్టీ మారారు ఎమ్మెల్యేలు. ఆ పిటిషన్లకు సంబంధించినటువంటి విచారణ స్పీకర్ ఇప్పటికే చేపట్టారు. ట్రయల్ కొనసాగుతుంది. 2 పక్షాలకు సంబంధించినటువంటి వాదనలకి కూడా స్పీకర్ గడువు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల గడిచిన నెల 29, 1వ తేదీ 2 తేదీల్లో కూడా విచారణ చేశారు. అయితే 1వ తేదీ పూర్తి స్థాయిలో విచారణ పూర్తి కాకపోవడం వల్ల ఇవాళ 2 ఎమ్మెల్యేలకి గడువునిచ్చారు. దాంట్లో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, అలాగే గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, ఈ ఇద్దరికి సంబంధించినటువంటి అనర్హత పిటిషన్కి సంబంధించినటువంటి విచారణ అక్టోబర్ 1వ తేదీనే విచారణ జరగాల్సి ఉంటాయి. కానీ ఆ రోజు కాల యాదయ్యకి సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామ్ చాలాసేపు జరగడం వల్ల ఆలస్యమైంది. ఆ నేపథ్యంలో మిగతా ఈ 2 ఆర్గ్యుమెంట్స్కు సంబంధించి ఇవాళకి వాయిదా వేశారు స్పీకర్. ఈ రోజు ఉదయం 11 గంటలకి ఈ విచారణ ప్రారంభమైంది. మొదట గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి పిటిషన్ మీద చర్చ క్రాస్ ఎగ్జామ్ జరిగింది. ఆ తర్వాత గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్కు సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామ్ జరిగింది. అయితే ఈ ఇద్దరికి కూడా కాళ యాదయ్య కావచ్చు, గూడెం మహిపాల్ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ఈ ముగ్గురి విచారణకు చాలా గడువు పట్టింది. చాలా సమయాన్ని కూడా ఆర్గ్యుమెంట్స్కి తీసుకున్నటువంటి సందర్భం కనపడింది. కాళ యాదయ్యకి సంబంధించి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు పార్టీ అనర్హత పిటిషన్కి సంబంధించినటువంటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నటువంటి క్రమంలో వాటి నుంచి నిజాల్ని రాబట్టడానికి 1వ తేదీ నుంచి ఇవాళ 2 రోజుల పాటు జరిగినటువంటి విచారణలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేట్లు ఆర్గ్యుమెంట్స్ని చేశారు. అయితే తమకు సంబంధించి పార్టీ మారలేదనేటువంటి అంశానికి సంబంధించి ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం ఎమ్మెల్యేలకు ఉంది. కాబట్టి బీఆర్ఎస్ ఏమో వాళ్ళు పార్టీ ఫిరాయించినట్టు ఒప్పుకోవాలనేటువంటి ఆలోచనకు సంబంధించి ఈ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. కాబట్టి సుదీర్ఘంగా ఈరోజు 1వ తేదీ ఆ రోజు ఈ రోజు 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్కి సుదీర్ఘమైనటువంటి సమయం తీసుకున్నారు. అయితే గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించి కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి ఇద్దరికి సంబంధించినటువంటి విషయంలో కూడా వీళ్ళు కొంత క్లారిటీతో ఉన్నటువంటి పరిస్థితి కనపడింది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గతంలో కొంతమంది నాకు సంబంధించినటువంటి నా ఫోటోలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలకి వాడుతున్నారు, నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేని అని పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేయించారు. ఆ నేపథ్యంలో అదే సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ని కూడా 29 నాడు జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్లో కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అడ్వకేట్లు చెప్పారు. ఈరోజు బీఆర్ఎస్ అడ్వకేట్లు క్రాస్ చేసినటువంటి సమయంలో కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. పార్టీ మారినట్టు కానీ బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డటువంటి దాఖలాలు ఎక్కడ లేవు అనేటువంటి ఆర్గ్యుమెంట్స్ని చేశారు. గూడెం మహిపాల్ రెడ్డి కూడా సేమ్ పార్టీ మారినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనలేదు. దీనికి పోగా అక్కడ కాటా శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ పదే ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్తున్నారు కానీ ఆయన పూర్తిగా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. చివరికి ఎమ్మెల్యే క్వార్టర్స్లో కూడా మాజీ సీఎంకు సంబంధించినటువంటి ఫోటోలు పెట్టారనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. కాబట్టి వీటన్నింటినీ కూడా ఈరోజు ఆర్గ్యుమెంట్స్లో కూడా ఇవే అంశాన్ని ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఓకే చారి.